పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మెచ్యూర్ ఫంక్షన్ వీడియో పెడుతున్నాను. నక్షత్రాన్ శ్రాపస్యాన్ జౌస్యాన్ రజాసాన్ అశ్వస్యాన్ పురుషస్యాన్ బ్రాహ్మణస్యాన్ శాంతిరస్యాన్ శాంతిమస్యాంతి హేం హరి ఇటు తిరుగు, స్ట్రైట్. వాయో జ్యోతిరాప పృథివీ విశ్వస్వధారణే నారాయణ రుద్రోజాయితే నారాయణ ఇంద్రోజాయితే నారాయణ ప్రజాపత ప్రజాయంతే నారాయణ ద్వాదశాదిత్య రుద్రా సర్వాన్ చంద్రాంశే నారాయణ సముద్యంతే నారాయణ ప్రవంతనే అదనిత్యోహ నారాయణ బ్రహ్మా నారాయణ శివస్య నారాయణ చక్రస్య నారాయణ యావా పృథివీ చ నారాయణ కాలస్య నారాయణ అంతర్బహిస్య నారాయణ నారాయణ ఏవేదం యద్భూతం యత్సభవ్యం నిష్ఠతిథికోస్తు గచ్చదు సవిష్ణురదేం సవిష్ణుదేం ఏవం వేద యుచ్యపునసు సహనావతు సహనావనతు సహ వీరిం కరవాపేం తేజస్వినావధితమస్మార్దిషావై ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు 11వ రోజు పుణ్యహవాచన జరిగింది. ఆ మంత్రించిన నీటిని ఇల్లంతా శుద్ధి చేసి చల్లుతారు. ఈ పుష్పాలంకరణ ఫంక్షను అనేది అందరూ తప్పకుండా చెయ్యాలి. కానీ కొంతమంది ఇప్పుడు చేయట్లేదు. కానీ తప్పనిసరిగా చేయాలి. అట్టహాసంగా కాకపోయినా కూడా ఏదో సింపుల్గా అయినా కూడా ఈ ఫంక్షన్ అనేది ఇంటి వరకైనా చేసుకోవాలి. చేసుకోవటము చాలా మంచిది. ఈ ప్రథమ రజస్వల అయినప్పుడు తప్పకుండా ఆ రోజు నక్షత్రము తిథి ఎలా ఉందో చూసుకోవాలి. బ్రాహ్మణులను అడిగి తెలుసుకోవాలి. ఏదన్నా తిథి నక్షత్రము దోషముగా ఉన్నప్పుడు ఆ దోషానికి పరిహారంగా శాంతి చేయించుకోవాలి. అలా చేయించుకోవటం వలన ఆ అమ్మాయికి ఎటువంటి దోషాలు లేకుండా ఉంటుంది. ఎవరి ఇంటి సాంప్రదాయం ప్రకారము వారు వారి పెద్దలను అడిగి తెలుసుకొని ఆ విధంగా ఈ పేరంటాన్ని చేయాలి. తను మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి 5 రోజులు పేరంటము చేసుకొని ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలుచుకొని పసుపు కుంకుమ గంధము తాంబూలము ఇచ్చుకున్నది. వచ్చిన ముత్తైదువులందరి చేత చిమ్మిలి దంపించి పాపకి ముందు 3 ఉండలుగా చేసి ఆ చిమ్మిలిని పెట్టి మిగతాది ముత్తైదులకి తాంబూలంతో పాటు ఆ నువ్వు చిమ్మిలి కూడా ఇచ్చుకున్నది. 11వ రోజున పుణ్యాహవాచన ఆ రోజు అయ్యాక ముత్తైదువులందరి చేత మంగళ స్నానం చేయించి వేడుక జరుపుకున్నారు. 11వ రోజున బంధుమిత్రాదులందరినీ పిలుచుకొని వేడుకను జరుపుకున్నారు. ముందుగా ఒక తాటి చాపను కానీ లేదా తాటి ఆకులను కానీ పరిచి దాని మీద ఒక తెల్లని వస్త్రాన్ని 5 మంది ముత్తైదువుల చేత తెల్లని వస్త్రాన్ని ఆ తాటి ఆకుల మీద కానీ చాప మీద కానీ వేయించి 4 వైపులా కొబ్బరి చెక్క తాంబూలము ఉంచాలి. అక్షింతలు వేసి ఆ పాపకి కాళ్ళకి పసుపు రాసి కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టి నొసటన తలలో పువ్వులు పెట్టి ఆ చాప మీద కూర్చుండబెట్టాలి. పక్కనే అమ్మాయికి తోడుగా ఒక బొమ్మను కూడా కూర్చోబెట్టాలి. ఆ బొమ్మకి కొద్దిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆ బొమ్మకు కూడా లంగా జాకెట్ కానీ ఏదన్నా చీరలాగా దానికి కట్టి పక్కనే కూర్చుండబెట్టాలి. పాపకి చాప కింద ఒక ఇనుప వస్తువు అలా ఉంచాలి. ఏ గాలి ధూళి రాకుండా ఉండటానికి అలా చాప కింద ఇనుప వస్తువును ఉంచుతారు పెద్దవాళ్ళు. రోకలికి పసుపు దారాన్ని 5 పోగులు చుట్టి పసుపు కొమ్మును కట్టి రోకలికి పసుపు రాసి బొట్లు పెట్టి 5 మంది ముత్తైదువుల చేత చిమ్మిలిని బెల్లం వేసి దంపిస్తారు. సైన్స్ పరంగా తీసుకుంటే ఈ చిమ్మిలి అనగా నువ్వులు బెల్లంతో తయారు చేసిన ఈ చిమ్మిలిలో కాల్షియము ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో
పిల్లలకి అది పెట్టడం వలన చాలా శరీరానికి బలం చేకూరుతుంది. 4వ రోజున చాకలి వాళ్ళ చేత కానీ లేదా ఎవరైనా పెద్ద ముత్తైదువు చేత కానీ స్నానం తెల్లవారక ముందే స్నానం చేయించాలి. 5వ రోజున అట్ల బంతి అని చెప్పి అట్లు పోసి చిన్న చిన్న అట్లు పోసి ముత్తైదువులకు 5 మందికి కానీ ఇంకా ఎక్కువ మందికి కానీ తాంబూలంతో పాటు ఆ అట్లను కూడా వాయనం ఇవ్వాలి. ఈ 3 రోజులు కూడా చిమ్మిలి దంపించి మొదటి 3 రోజులు అమ్మాయికి హారతిని ఇవ్వాలి. ముత్తైదువులందరూ చేత అక్షింతలు వేయించాలి. ముత్తైదువులకి తాంబూలాలు ఇప్పించాలి. తర్వాత ఈ 5 రోజులు కూడా అమ్మాయికి ఉప్పు కారాలు ఎక్కువగా తగలనీయరాదు. చలువ చేసే పదార్థాలే పెట్టాలి. పులగాన్ని ఉప్పు తక్కువగా వేసి కొద్దిగా నెయ్యి ఎక్కువగా వేసి పెట్టాలి. చిమ్మిలి మినప సున్నుండలు చేసి పెట్టాలి అమ్మాయికి. ఇక వేడుక అనేది ఫంక్షన్ లాగా చేసుకునేది బంధుమిత్రాదులందరినీ పిలుచుకొని 11వ రోజు కానీ 15వ రోజు కానీ వారి వారి వీలును బట్టి 21వ రోజు కానీ ఇలా చేసుకుంటారు. ఎంతైనా ఇంటికి ఆడపిల్ల తప్పనిసరిగా ఉండాలి. ఎవరి ఇంటికైనా సరే ఇంటికి లక్ష్మీ కళ వచ్చేది ఆడపిల్ల వల్లనే. ఇంట్లో ఏదన్నా ఫంక్షన్లు అయినప్పుడు ఆడపిల్లే ముందు ఉండి అన్నీ చేస్తుంది. తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఇంటి పనులలో ముందుగా ఉండి చేసేది ఆ ఇంటి ఆడపిల్లనే. అలా ఇంటికి ఏదన్నా పుట్టింట్లో ఏదన్నా పేరంటం కానీ ఏదన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడు ముందుగా 4 రోజులు ముందుగా వచ్చేది ఆ ఇంటి ఆడపిల్లనే. ఆడపిల్ల వచ్చి ఇంటికి పని చేస్తేనే ఇంటికి అందము చందము కూడా. ఏదన్నా దోష నక్షత్రంలో ఈ రజస్వల అయినప్పుడు కొట్టిపారేయకుండా ఏమవుతుందిలే శాంతి చేయించకపోతే ఏమవుతుందిలే అని కొంతమంది కొట్టిపారేస్తారు. కానీ అది అప్పటితో పోదు. ఆ అమ్మాయి నిండు నూరేళ్ల జీవితానికి కూడా దోషం ఉంటుంది. కాబట్టి ఈ రజస్వల అయినప్పుడు దోష నివృత్తి కోసము తప్పనిసరిగా శాంతి చేయించుకోవాలి. లేదా పెద్ద పెద్ద శాంతులు మేము చేయించలేము అనుకున్నప్పుడు శివాలయంలో అభిషేకము కానీ అమ్మవారికి పార్వతీదేవికి పసుపు కుంకుమ చీర జాకెట్టు పువ్వులు గాజులు అన్నీ సమర్పించి ఆ పార్వతీదేవి దగ్గర అష్టోత్తర శతనామ పూజ చేయించుకోవాలి. ఎందుకంటే అమ్మ మంగళగౌరి కదా పార్వతీదేవి. ఎటువంటి మంగళాలున్నా అన్నీ పోగొట్టే దేవత ఆ సర్వమంగళ పార్వతీదేవి. ముత్తైదువులందరి చేత అక్షింతలు వేయించుకొని ఆ ముత్తైదువులకు ఆ అమ్మాయి చేత తాంబూలాలు పండు పూలు తాంబూలము ఇలా ఇవ్వటం ద్వారా ఆ అమ్మాయికి ముందు ముందు జరిగే అన్నీ శుభకరమైన పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ముత్తైదువులందరూ ఆశీర్వదించిన ఆశీర్వాదాలే దీవెనలవుతాయి. ఓం మంగళగౌరీదేవియై నమః.